గ్రేటర్ హైదరాబాద్ ఒక అందమైనటువంటి నగరం అధ్యక్ష. దీంట్లో నిజాం ప్రభుత్వం నుంచి ఒక 5 లక్షల జనాభాకు సరిపడేటువంటి మౌలికమైనటువంటి సదుపాయాలు ఆ రోజుల్లో ఉండే అధ్యక్ష. బట్ కాలక్రమేణా వచ్చినటువంటి ప్రభుత్వాలు కొంత చేసుకుంటూ ఈరోజు విశ్వవ్యాప్తంగా కూడా హైదరాబాదే సేఫ్, హైదరాబాద్లోనే నివాసం ఉండాలనేటువంటి సంకల్పంతో చాలామంది మూవ్ అవుతున్నటువంటి సందర్భాలు. బట్ ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు హైదరాబాద్లోనే నివాసం ఉండడం, మన క్లైమేట్ కూడా అధ్యక్ష ఈ దేశంలో ప్రపంచంలో మనకు ఎక్కడికి వెళ్ళినా కానీ మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాతనే మనకు ఆ తృప్తి సంతృప్తి. అయితే పెరుగుతున్నటువంటి జనాభా, పెరుగుతున్నప్పటి ట్రాఫిక్ రద్దీ, మరి విపరీతంగా జనాభా పెరిగిపోవడం, మరి నివాసాలు కూడా పెరిగిపోయినటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో మన హైదరాబాద్ని ఈరోజు ఒక గ్లోబల్ సిటీగా, అంటే పక్కన ఉన్నటువంటి చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, లేకపోతే గుజరాత్ అలహాబాద్ కావచ్చు, ఇప్పుడు అక్కడ చూస్తే ట్రాఫిక్ పరిస్థితి కానీ మరి అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు కానీ కనీసం వాళ్ళు రోడ్డు కూడా వేసుకునే పరిస్థితి లేదు. ఫ్లైఓవర్ కానీ అండర్ పాస్ కానీ గంటల తరబడి రోడ్ల మీద ఉండేటువంటి పరిస్థితి. అయితే కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్ అయినాక అద్భుతాలు జరిగిన మాట మనందరికీ తెలుసు. వారు ఒక విజన్తో పనిచేసి, అంటే గతంలో లేని ఎస్ఆర్డిపి కానీ, ఆర్ఓబీలు కానీ, ఫ్లైఓవర్లు కానీ, ఆర్యూబీ కానీ, అండర్ పాసులు కానీ, లింక్ రోడ్లు కానీ మనం తిరిగేటువంటి ప్రాంతాలే అధ్యక్ష. మీరు కానివ్వండి, ఇక్కడ కూర్చున్నటువంటి గౌరవ మంత్రులు, శాసనసభ్యులు, మనం అనేక ప్రాంతాలలో ఫంక్షన్స్ కానీ ప్రోగ్రాంలకు కానీ వెళ్తూ ఉంటాం. కానీ ఈ 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఆ 9 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో క్యాబినెట్లో ఒక 70,000 కోట్ల రూపాయలు మరి శాంక్షన్ చేస్తే ఇవన్నీ అద్భుతాలు జరుగుతాయంటే రమారమే 63,000 కోట్ల రూపాయలతోని మనకు వచ్చినటువంటి, ఒకప్పుడు ఎల్బీ నగర్ ప్రాంతం పోవాలన్నా, ఉప్పల్ ప్రాంతం పోవాలన్నా, ఇక్కడ కుత్బుల్లాపూర్ కానివ్వండి, మహేశ్వరం కానివ్వండి, లేదంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి ప్రాంతాలు కానివ్వండి, వెళ్ళాలంటే ఎంత ఇబ్బందో మనకందరికీ తెలుసు. కానీ అప్పుడు మనకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఈరోజు మనకు వాటర్ వర్క్స్ ద్వారా సివరేజ్ కానీ, మున్సిపల్ ద్వారా స్టామ్ వాటర్ కానివ్వండి, లైటింగ్ కానివ్వండి, రోడ్ కనెక్టివిటీ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక ప్లానింగ్తో జరగాలనేటువంటి ఉద్దేశంతో ఒకవైపున పార్కులు కానీ, బస్ స్టాపులు కానీ, లైబ్రరీలు కానీ, మరి గ్లీనరీ కూడా అద్భుతంగా గ్లీనరీ పెంచినటువంటి సందర్భాలు కానివ్వండి, ఇవన్నీ ఒకవైపున చేసుకుంటూ పోతే ఇప్పుడు హైదరాబాద్ సిటీ పరిస్థితి మీరు 2 సంవత్సరాల కాలం, ఇప్పుడు ఎస్టీపీలో మీరు మొన్న కూడా మాట్లాడినారు శ్రీధర్ అన్న, ఆ ఆలోచన కూడా గతంలో ఎవరికి లేకుండే. మీకు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ విషయంలో వారు ఒక 32 ఎస్టీపీలు శాంక్షన్ చేసి దాన్ని త్వరితగతిన పూర్తి చేసి, ఏదైతే మూసీ కానివ్వండి, హుస్సేన్ సాగర్ కానివ్వండి, ఉస్మాన్ సాగర్ కానివ్వండి, మరి ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి మురికి ట్రీట్ చేసిన తర్వాత ఇవన్నీ ప్లాన్ చేసుకొని, సరే అవన్నీ ఎప్పుడైనాయి, ఏ డేట్లు అయినాయి, మున్సిపల్ రికార్డు, హెచ్ఎండి రికార్డులో ఉంటాయి. కానీ మేము 2 సంవత్సరాలు చేసినామని మీరు చెప్పారు. అసలు అవి ఎప్పుడు స్టార్ట్ అయినాయి, ఎప్పటి వరకు ప్రోగ్రెస్లోకి వచ్చినాయో కూడా మీరు తెలుసుకోకుండా మమ్మల్ని బుల్డోజ్ చేశారు. రెండోది 39 ఎస్టీపీలు అదనంగా కావాలని చెప్పి యూనియన్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, వారు మినిస్టర్గా, అదేవిధంగా మా పార్లమెంటు సభ్యులు కానివ్వండి, సంబంధిత కొంతమంది మినిస్టర్స్ని తీసుకుపోయి వాళ్ళకి రిప్రజెంటేషన్ సెంట్రల్ మినిస్టర్ గారికి ఇస్తే అవి ఇప్పుడు శాంక్షన్ అయినాయి. అయినప్పటికీ అమృత్ కేంద్ర
అవునన్నా, నేను చెప్పింది సెంట్రల్ మినిస్టర్ అంటే కేంద్ర ప్రభుత్వమే కదా. కాబట్టి నేనేమంటున్నా, డెవలప్మెంట్ అనేది రొటీన్ ప్రాసెస్, దాని ఎవరు కాదనడానికి లేదు అధ్యక్ష. కానీ గడిచిన 2 సంవత్సరాల 4 మాసాలలో విపరీతమైనటువంటి వర్షాలు విపరీతంగా వచ్చి బస్తీలలో కాలనీలలో రోడ్లన్నీ కొట్టుకుపోయినాయి అధ్యక్ష. కనీసం పాట్ రోల్స్ కానివ్వండి, లేకపోతే రోడ్లు శాంక్షన్ చేయడం కానివ్వండి, అవి జరుగుతలేవు అధ్యక్ష. మొన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ టర్మ్ అయిపోతుందని చెప్పి హరీబరీగా గుడ్ న్యూస్ అని చెప్పి కౌన్సిల్ మీటింగ్ పెట్టి కార్పొరేటర్కు 2 కోట్లు ఇస్తామని చెప్పి అనౌన్స్ చేశారు. ఇప్పటి వరకు వాళ్ళ టర్మ్ అయిపోయాయి, వాళ్ళ ఇళ్లలో ఉండిపోయాయి, 4-5 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు టేకప్ చేసిన సందర్భాలు లేవు. ఇదే శాసనసభలో మేము గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు శాసనసభ్యులుగా కేసీఆర్ గారు కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ ఫండ్ అని 5 కోట్లు ఇచ్చారు. అంటే దగ్గర మాకు ఒక 1000 కోట్ల రూపాయల వరకు 9 సంవత్సరాల కాలంలో వచ్చినాయి. ఆ వచ్చినటువంటి కార్యక్రమాన్ని మేము చిన్న రోడ్లు కానీ, సివరేజ్ కానీ, అవన్నీ స్ట్రీట్ లైటింగ్ కానివ్వండి, అవిటికి పెడుతుండే, వాటర్ వర్క్స్ పెడుతుండే. కానీ మీరు వచ్చినాక 1 రూపాయి ఇస్తలేరు. కానీ ఒక గొప్ప కార్యక్రమం ఏం చేస్తున్నారంటే, ఇనాగ్రేషన్ చేయడానికే మీరు వచ్చి మీ పార్టీ వాళ్ళకు మా పార్టీ వాళ్ళకు పంచాయతీ పెట్టి మాత్రం పోతుర్రు. దాంట్లో ప్రోటోకాల్ లేదు, కథ లేదు, కార్ఖానా లేదు. మొన్న కుక్కట్పల్లికి గౌరవ ముఖ్యమంత్రి గారు పోయారు. సంతోషం, వారు రావాలి. ఆయన అద్భుతమైనటువంటి 2 పార్కులు ఇక్కడ అంబర్పేట ప్రాంతంలో కానీ, లేకపోతే మొన్న అక్కడ మా కేటీఆర్ గారు, సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడు 30,000 కట్టినాం, దానికి దిక్కు లేదు, ఇంత పబ్లిసిటీ లేదు. కానీ 2టికి పోయి శ్రీధరన్న మీరే చెప్పాలి, అఫీషియల్ స్టోన్ల పార్టీ నాయకుని పేరు ఉంటుందా సార్? ఎక్కడ ఓడిపోయిన వాళ్ళే చెప్పండి, మీరు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పండి అన్న. రెండోది శ్రీనివాస్ యాదవ్ గారు ఇక్కడ సారీ 1 మినిట్ ఓకే, రోడ్లేదు చెప్తా. బిఎస్సీలా చెప్తా అన్న, బిఎస్సీలా గౌరవ ఓకే సార్, ఒకసారి ఒక్క నిమిషం. క్వశ్చన్ కు 9 నిమిషాలే ఒకటే నిమిషం, 40 నిమిషాలు అయింది. ఒకటే నిమిషం అన్న. ఇంకా 4 అడుగుతున్నారు. అంటే ఈ సబ్జెక్టు ఇంపార్టెన్సీ, అంటే ఈ హైదరాబాద్ ఇంపార్టెన్స్ దృష్టిలో ఉంచుకొని మీరు పెద్ద మనసుతో ఇచ్చిండ్రు, నేను కాదంటే ప్రశ్నకు పరిమితంగా లేలే. మీరు పెద్ద మనసుతోని హైదరాబాద్ ఇంపార్టెన్సీ, గ్రేటర్ హైదరాబాదు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఇచ్చారు సార్, నేను కాదనట్లే. కానీ దయచేసి నా రిక్వెస్ట్ వల్ల కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ ఫండ్ లేదు, ఎమ్మెల్యేలకు ఆ విలువ కూడా లేదు, ప్రోటోకాల్ అసలు పాటిస్తలేరు. ఈ సందర్భాలు స్పీకర్ గారు కూడా చెప్పినాం. అయినప్పటికీ సబ్జెక్టు కానప్పటికీ శ్రీధరన్ నా రిక్వెస్ట్ వల్ల ఏంటంటే, హైదరాబాద్ ప్రజలు, ఎందుకంటే సింహభాగం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడుతూ ఏమనంటే ఫండ్ లేదని చిన్న కార్యక్రమాలు కూడా చేసే పరిస్థితి లేదు. మేమేమో 9 సంవత్సరాలలో 63 కోట్లు పెట్టి అద్భుతాలు చేసినాం. ఇప్పుడు మా ఫతేనగర్ బ్రిడ్జ్ ఉంది. ఫతేనగర్ బ్రిడ్జ్ అధ్యక్ష, బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం పక్కన టువర్డ్స్ ఫతేనగర్ నుంచి ఇక్కడ సనత్ నగర్, జుబ్లీహిల్స్ పోయే వైపు కానీ, అటువైపు కుకట్పల్లి కానీ, కుత్బుల్లాపూర్ కానీ, అటువైపు బోయిన్పల్లి, నేను ఎంతో కష్టపడి కేటీఆర్ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించిన. దానికి సనత్ నగర్ ఇండస్ట్రియల్ పార్క్ అండర్ పాస్ ఆ 2 శాంక్షన్ చేయించి మా రైల్వే వాళ్ళకి డబ్బులు కట్టి వాళ్ళు కూడా అంత క్లియరెన్స్ ఇచ్చారు అధ్యక్ష. 2 సంవత్సరాలు దాటింది, ఇప్పటి వరకు ప్రోగ్రెస్లో ఉందని చెప్పి మీరు చెప్తున్నారు. ఏ ప్రోగ్రెస్ లేదు సార్, నేను ఎమ్మెల్యేని అక్కడ. కాబట్టి దయచేసి మీరు దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉన్నది. నాకు నిజంగా అధ్యక్ష, మీరు అధ్యక్ష, ఇప్పుడు అధికారులతో మీటింగ్, ముఖ్యమంత్రితో మీటింగ్తో పని అవుతుందా? అట్లా కాదు, కొట్లాడదాం, అన్నిటికీ కొట్లాడదాం. కానీ మీరు మా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మల్లారెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష, ఈ అవకాశం ఇచ్చినందుకు. సరే, పెళ్లికి వచ్చినా రాకున్నా కానీ ఒక అధ్యక్ష
చాలా బాధాకరంగా ఉన్నది, చాలా ఇబ్బందికరంగా ఉన్నది. మా ఇన్ఛార్జ్ మంత్రి వల్లనే నాకు, ఎందుకంటే నేను సురువుల